గమనించి చేస్తున్నారో వాళ్ళ అభిప్రాయం రుద్దబడి ప్రభావితం అవడం తప్ప, ఒక దర్శకుడికి ఒక పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకి ఏం చేసినట్టు? ఇప్పుడు అంటే అదేంటది వైటల్ అట్రాక్షన్, లేకపోతే హార్మోనల్ రియాక్షన్స్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడితేనేమో చాలా ఈస్థెటిక్గా తీసినట్టు ఆసమ్మ అంటారు. అదే ముట్టేస్తానని వాడి ట్రైబ్ భాష వాడు మాట్లాడితేనేమో ఇది వల్గారిటీ అంటారు, ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఇవన్నీ చేస్తే ఇంక సృజనాత్మకతను తొక్కినట్టేనండి ఆ విషయంలో. బుచ్చిబాబు గారు ఎంతో సంస్కారంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఉద్దేశంతోనో, లేకపోతే ఎవరిని బాధ పెట్టకూడదు, ప్రజాస్వామ్యం అంటే 49:51 కాదు 99:1 అయినా కూడా తప్పే అన్న ఉద్దేశంతో ఆయన సారీ చెప్పుండొచ్చు. కానీ ఇలాగే జరుగుతూ ఉంటే తర్వాత డాక్యుమెంటరీలకు తప్ప ఇంకా కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేం. లేదులేండి, అదే మీరన్న ఆ సంస్కారం ఏదైతే ఉందో దాన్నే అప్రిషియేట్ చేస్తున్నాను. నేనేమి వాళ్ళు కరెక్ట్ ఏం రాంగ్ అని ఆ డిబేట్లో. ఇది మామూలుగా అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా సూపర్ క్యారెక్టర్ అండి. నేను రాసుకున్నది అయితే అది 2-3 సీన్లు లేకపోవడం వల్ల. అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే, రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఒక దాంట్లో ఇలా కమర్షియల్గా బిహేవ్ చేస్తారు, నెక్స్ట్ సీన్లోనే విలన్స్ ఏదో చేస్తుంటే అడ్డుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్లో అమ్మాయికి ఏదైతే రీజన్ చెప్తాడో ఇమీడియట్గా అమ్మాయి రెస్పాండ్ అయిపోతుంది కదా. ప్రాబ్లీ ఏదో అదే సార్ ఆ 2 సీన్లు అండి ఇప్పుడు యాడ్ చేసాం సార్. ఆ 2 సీన్లోనే ఆ 2 సీన్లు యాడ్ చేయడం. షేర్ కూడా వచ్చారు నిన్న, చూశారు అన్న ఎంత బాగుంది కదా అన్నారండి. కొద్దిగా లెంత్ భయపడి తీసామని. సార్ ఎక్కడ ఇట్లాంటి కామెంట్స్ ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు దాన్నే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు చెప్పిన సబ్జెక్ట్ అనేది డీవియేట్ అయింది. క్రీడాకారుల కోసం తీసింది, దేశం క్రీడాకారులను ప్రోత్సహించాలి, ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు మారింది అనే సబ్జెక్టు డైవర్ట్ అయిపోవడం ఒక దర్శకుడిగా మీకు ఎలాంటి ఫీల్ కలిగించింది? లోటు గురయ్యారు సార్ అంటే డైవర్ట్ అవుతున్నప్పుడు? సార్ అది మీరు అన్నట్టు అనంత్ శ్రీరామ్ గారు అన్నట్టు ఓన్లీ ఒక 5% 4% పీపుల్ మాట్లాడారు అంతే అండి. ఏదైతే మాట్లాడకూడదు ఆ పాయింట్ గురించి మాట్లాడారు అంతే తప్పండి. 95% పీపుల్ అయితే సినిమాలో ఉన్న కంటెంట్ని, నేను బయటికి వెళ్తుంటే ఇప్పుడు చరణ్ గారు సూపర్ యాక్ట్ చేశారని, ఇలాంటి కథలు రావాలని ఏదైతే మేము నమ్మామో అదే నమ్మారండి. ఎడిటింగ్ రూమ్లో నేను చూసి సూపర్ సినిమా తీసేవరా బుచ్చి అని నేను ఏదైతే ఫీల్ అయ్యానో, నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే నాకు అలాంటి రియాక్షన్ ఉంది సార్. చిన్నదే ఇంకెక్కడన్నా ఉంటుందండి. ఒక పెళ్లి జరిగేటప్పుడు కూడా, పెళ్లిలో కూడా అదేదో బాగాలేదంటాడండి ఆవిడ వచ్చి. ఆ చిన్నవి ఉంటాయండి, దాన్ని పట్టించుకుని ముందుకెళ్ళడం మనిషి. పెద్దగాడి క్యారెక్టర్ సార్ నాది. పడిపోయినా సరే విలన్స్ ఉండరండి ఆడికి, వెనకాలకి వెళ్ళి చూడ్డు. విషయం చెప్పట్లేదు. నిన్న టీ తాగడానికి వెళ్ళినప్పుడు భర్తలతో సహా వచ్చిన కొంతమంది మహిళలు ఆయనతో ఏమన్నారు తెలుసా? మీరెందుకు సార్ సారీ చెప్పారు, మాకేం అంత ఇబ్బంది అనిపించలేదు, మిగతా సినిమాలు అన్నిటికంటే కూడా చాలా పద్ధతిగానే ఉంది, మీరు అంత ఎందుకు స్పందించారు, అంత సారీ ఎందుకు చెప్పారు అని అడిగారండి మహిళలు. శశి గారు ఈ సినిమా అంటే ఆంధ్రాలో చూసుకుంటే కనుక చాలా ఎక్సెప్షనల్ రెవెన్యూస్, అంటే ఊహించిన దానికన్నా ఎక్కువ చేసింది. బట్ నైజాం పరిస్థితి ఏంటి సార్? నైజాం ఎలా ఉంది, ఎంతవరకు అనుకుంటున్నారు? మీరు ఊహించిన దానికన్నా ఉందా, రీచ్ అయిందా, ఇంకా ఎక్కువ ఉందా? సార్ సినిమా అంటే ఒక మంచి మోటివేషన్గా తీసిన సినిమా, ఈ జనరేషన్కి కరెక్ట్ నీడ్ ఉన్న సినిమా ఇదండి. సో ఖచ్చితంగా ఒక మంచి ఒక మోటివేషన్ సినిమా ఇంత కమర్షియల్గా పే చేయడం అనేది ఇంతవరకు హిస్టరీలో లేదండి. ఇదే ఫస్ట్ ఫిలిం. కానీ మనం అందరం ఏంటంటే మేజర్గా అంత ఈ రోజుల్లో మీరు చూస్తే మొన్న కూడా వీడియోల్లో ఇన్స్టాలో చూపిస్తూ ఉన్నారు, ఒక పిల్లోడు పైనుంచి దూకేస్తున్నాడు, ఇంకోరు వచ్చి, అంటే ఆ వీడియోస్ అంతా చూస్తే భయంగా ఉంటుంది. కానీ ఈ సినిమా ఏం చెప్పింది మెసేజ్? ఒరే, నీకు లైఫ్లో కష్టం అనేది కంపల్సరీ వస్తుంది, దాన్ని నువ్వు ఎంత మెలకుగా దాన్ని ఓవర్కమ్ చేస్తావు అనేది జీవితం. ఇప్పుడు అందులో ఈ సినిమా ఏంటి, ఈ రోజుల్లో సెల్ఫిష్ తప్ప ఎవరు పక్క ఊరు గురించి పట్టించుకోవటం లేదు, పక్కింటోడి గురించి పట్టించుకోని రోజులు ఇవి. కానీ ఈ సినిమా ఏం చెప్పారు, ఒక ఊరి కోసం అతను నా ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు, అంటే ఆ ఊరి కోసం, అంటే కాలు తీసుకోవటం అనేది అది చిన్న విషయం కాదు సార్, అది ఎవరు చేయలేరు. అందులో ఒక రామ్ చరణ్ లాంటి వ్యక్తి ఈ స్టోరీ ఒప్పుకోవటం, ఎందుకు ఒప్పుకున్నాడు అంటే కూడా దీనివల్ల ఆ మెసేజ్ ఈ జనరేషన్కి వెళ్ళాలి, అది ఆయన చేస్తేనే, ఆయన చెప్తేనే జనాలకు వెళ్తుంది. అది ఈ సినిమా మోటివేషన్ అండి. సో ఖచ్చితంగా ఒక కమర్షియల్గా ఒక హీరో అంటే అన్ని రకాల కమర్షియల్ అనేది, ఇది కమర్షియల్
పెడుతూ ఒక మంచి సినిమా ఇది. సో ఖచ్చితంగా నేను ఫస్ట్లో చెప్పినట్టు సార్, ఈ సినిమా ఏదో మండేకి పడిపోయో లేకపోతే